వెళ్ళిపో వెళ్ళిపోరా. అరే నేను చెప్పేది మంచిగా ఉంటా. వేరే పరిస్థితులు అయితే మంచిగా లేవు. వాళ్ళ అన్న ముందే కంపివాడు. ఈ చిన్నదానికి ఇంత పెద్ద చేసిండు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ చెల్లెని లేపుకొచ్చినావు. కంపల్సరీ నువ్వు లోనాడు ఇట్లా చంపేస్తాడు. ఇక్కడ మాత్రం అస్సలే ఉండకు. నువ్వు పోయి దూరం పోయి బతుకు. మళ్ళీ పరిస్థితులు అంతా మంచిగా అయినాక మళ్ళీ వద్దు. ఇక్కడ నా గురించి ఏం టెన్షన్ అడకు. మంచిగానే ఉంటుంది సరేనా? నన్ను హెల్ప్ కోసం ఫోన్ చేయి నాకు. ఫోన్ ఎందుకు లావాడతలే? స్నానం చేస్తున్నా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు, మమ్మీ బాయ్ కాడికి పోయింది. ఎవరు లేరా? అయితే నేను వస్తున్నా. అరే వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు. చెప్తే అర్థం కదా నీకు? ఎందుకు వచ్చినావు? ఎవరైనా చూస్తే సరే జల్దీ రానప్పటికి. ఎందుకు టెన్షన్ పడుతున్నావే? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను కూడా అంతే టెన్షన్ పడ్డా. నా ప్రేమ అర్థం చేసుకోవచ్చు కదా అని. సరే రా జల్దీ లోపలికి. ఎందుకు వచ్చినావు అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధి ఉందారా? నేనేమో టెన్షన్ ఫీల్ అవుతుంటే నువ్వు నవ్వుతున్నావు పిచ్చోడు లెక్క. అవునే, నువ్వు అంటే పిచ్చే, అందుకే ఇంత దూరం వచ్చినా. సరే చూసినావు కదా, వెళ్ళిపో వెళ్ళిపోరా. ఏంట్రా లోపల ఎంత టెన్షన్ ఉన్నా నీతో ఇలా ఉంటే ఎప్పుడు ఇలానే ఉండాలనిపిస్తుంది. మరేమనుకుంటున్నావే? లక్కీ ఆడితో లవ్లో దిగితే ఇలాగానే ఉంటుంది. నా బంగారం రా నువ్వు. నిన్ను ఇలా చూస్తే ఏమో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పోరా సిగ్గులేదు. ఎవడాడు? ఏం జరుగుతుంది ఇంట్లో? అన్నయ్య అది అది ఏంది అది ఇది అంటున్నావు? చెప్పు, ఎవడాడు? ఎవడాడు చెప్పు. ఎవడాడు? అడెవడు? ఎన్ని రోజులు జరుగుతుంది? ఎవరు? ఎన్ని రోజులు జరుగుతుంది? ఎన్ని రోజులు జరుగుతుంది? అమ్మాయిందా? అమ్మాయిందిరా? అమ్మాయింది? అమ్మాయిందిరా? అమ్మాయిందిరా? నేనే రమ్మన్నా మన ఫ్రెండ్ అన్న. అన్న ప్లీజ్ అన్న కొట్టకన్నా. అన్న ప్లీజ్ అన్న. అన్న కొట్టకన్నా. మన ఫ్రెండ్ అన్న నేనే రమ్మన్నా. అన్న కొట్టకన్నా. ఫ్రెండ్ అయితే బయట మాట్లాడదు. ఇంట్లో ఏంది? ఇంట్లో చూడండి. నిన్ను పట్టుకోండి. అసలు నిన్ను కొట్టాలి. నిన్ను కొట్టాలి. నిన్ను కొట్టాలి. అరే ఇంకోసారి నాకు అనడం అనుకో, సంపి పడతా నిన్ను. నీ శవం కూడా దొరకదు కదా. అరే చెప్తే విన్నా మారా. వద్దురా ఇద్దరా అంటే ఇన్లే. ఇప్పుడు చూడు పిల్ల అని ఏమైనా చూడు.
బాబుకు ముందే చెప్పి నేను నీకు పెళ్లి చేసి పంపిద్దామని. కానీ బాబు ఏమన్నా తెలుసా, ఒక్క బిడ్డరా చదివిద్దాం అన్నాడు. హలో లక్కీ, ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. మా అన్న నాకు పెళ్లి చేస్తా అంటుండు. నన్ను పెళ్లి చేసుకో. అమ్మో, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎట్లనే, కొంచెం ఆలోచించు. ఏంటిది? అవన్నీ నాకు తెలియదు. నేను ఇప్పుడు వచ్చేస్తున్నా. నాకు అవన్నీ సంబంధం లేదు. లక్కీ, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం రా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నిన్ను విడిచి నేను బ్రతకగలనా? చచ్చినా బ్రతికినా ఇద్దరం కలిసే బ్రతుకుదాం. అరే నేను చెప్పేది మంచిగా రా. ఇవాళ పరిస్థితులు అయితే మంచిగా లేవు. వాళ్ళ అన్న ముందే కంటుగాడు ఈ చిన్నదానికి ఇంత పెద్ద చేసిండు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ చెల్లెని లేపుకొచ్చినావు. కంపల్సరీ నిన్ను లోనార్ది ఇట్లా చంపేస్తాడు. ఇక్కడ మాత్రం అస్సలే ఉండకు. ఇక్కడ నువ్వు పోయి దూరం పోయి బతుకు. మళ్ళీ పరిస్థితులు అంతా మంచిగా అయినాక మళ్ళీ వద్దు. ఇక్కడ నా గురించి ఏం టెన్షన్ అడగు. మంచిగానే ఉంటుంది సరేనా? నన్ను హెల్ప్ కోసం ఫోన్ చేయి నాకు. నేను ఉంటాను నీకు సరేనా? సరేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా గురించి ఏం టెన్షన్ పడకూడరా. మీరు మంచిగా ఉండరు సార్. సరే అన్న, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండన్నా. ఓకే.